Dr. Sridevi, diabetologist and managing director of Anu Group of Hospitals. డయాబెటాలజిస్ట్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మనం ఏంటంటే చాలా మందికి ఫ్రీ బ్లడ్ టెస్ట్లు చేయటం ప్లస్ కన్సల్టేషన్ కూడా చాలా మంది ఫ్రీగా చూసాము. ఈ 1 మంత్ కూడా ఈ డయాబెటిక్ ఫుడ్ ప్యాకేజ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా కామన్ డిసీజ్ అయింది. దీంట్లో ఏంటంటే మెరుగైంది ఏంటంటే చాలా వరకు రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ అనేది ఇప్పుడు కొత్తగా మనుగడలోకి వచ్చింది. రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక 4, 5 రకాల మందులు వాడే వాళ్ళకి మనం ఒక మందుకి తగ్గించడం అంటే ఇది ఓన్లీ టైప్ 2 డయాబెటీస్లో అయితేనే ఇది కుదురుతుంది అనమాట. ఏంటంటే ఒబీస్‌గా వెయిట్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళలో మనం రివర్స్ ఆఫ్ అంటే పూర్తిగా షుగర్ తగ్గించకపోయినా 90% వరకు తగ్గుతుంది. అంటే కొంతమంది ఏంటంటే రోజుకి 2 ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 2 టాబ్లెట్లు వేసుకుంటారు. ఆ టాబ్లెట్స్‌ని తగ్గించి మనం ఒక టాబ్లెట్ తీసుకురావటం. ఈవెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల షుగర్ ఏంటంటే కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో చాలా వరకు క్యూర్ అవుతుంది. అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో మార్పులు తేవటం వల్ల, ఎక్సర్సైజ్ చేయటం, మజిల్ ఫిట్‌నెస్ రావటం వల్ల కూడా ఈ షుగర్ అనేది కంట్రోల్ వస్తుంది. తర్వాత మన దగ్గర ఏంటంటే ప్రత్యేకత మనకి ఇక్కడ 3 హాస్పిటల్స్ ఉన్నాయి. అను హాస్పిటల్స్, అను న్యూరో అండ్ కార్డియాక్, అను మై బేబీ. ఈ 3 హాస్పిటల్‌లో కూడా ఫుల్ టైమ్ మనకు ఒక డయాబెటిక్ షుగర్‌కి సంబంధించిన డాక్టర్ గారు ఉన్నారు. ప్లస్ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌కి చూడటానికి కూడా మనకి ఇక్కడ ప్రత్యేకమైన డాక్టర్స్ అంటే నెఫ్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌కి చూడటానికి కూడా మనకి నిష్ణాతులైన వైద్యులు ఉంది. దీంతో పాటు ఏంటంటే మెయిన్‌గా ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ అనమాట. కాలంలో చాలా మందికి స్పర్శ తెలియక నడుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి నార్మల్‌గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం దూరం నడవగానే మనకి స్పర్శ తెలుస్తుంది, బొబ్బొస్తుంది, ఆగిపోతాం. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ స్పర్శ అనేది అసలు తెలీదనమాట. నరాలు అంటే కొంతకాలానికి షుగర్ వచ్చిన కొంతకాలానికి ఈ బ్లడ్ వెసల్స్ ష్రింక్ అయిపోవటం, నరాలు బలహీనత ఇలా రావటం వల్ల ఏంటంటే స్పర్శ తెలియక ఎంత దూరం నడిచినా కూడా వాళ్ళకి కాళ్ళలో బొబ్బ రావటం తెలియదు కాబట్టి స్పర్శ తెలియదు కాబట్టి ఇట్లా బొబ్బలు ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాళ్ళ పుండ్ల వల్ల చాలా మంది కాళ్ళు తీసేసేదాకా కూడా మనం వింటానే ఉంటాం. షుగర్ వల్ల కాళ్ళు తీసేయాల్సి వచ్చింది అనేది. సో అలాంటి చికిత్స మన దగ్గర అంటే ఈ షుగర్‌కి కాళ్ళ పుండ్లకి వచ్చినప్పుడు మనకి ఎటువంటి జాగ్రత్తలు అంటే ముందుగానే అంటే ఈ ప్రాబ్లమ్ రాకపోతుందనేది ముందే ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట. డయాబెటిక్ ఫుడ్ డాప్లర్ ఒకటి, డయాబెటిక్ బైథీసియోమెట్రీ అని కొన్ని షుగర్‌కి ఫుడ్ ప్రాబ్లమ్ రాకముందే తీసుకున్న టెస్టులు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్‌లో ఈ టెస్టులు చాలా తక్కువ ప్రైస్‌లో కూడా చేస్తున్నాము. దానికి సంబంధించిన డాక్టర్ గారు కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. డాక్టర్ భవానీ శంకర్. ఈయన ఇంటెన్సివ్ రేడియాలజిస్ట్. ఈయన ఎట్లాగా అంటే ఈ షుగర్ వ్యాధి వచ్చిన పుండ్లకి ఎటువంటి చికిత్స చేయటం వల్ల పుండ్లు పడకుండా ప్లస్ కాళ్ళు తీసే అవసరం లేకుండా కూడా మంచి చికిత్స చేయగలరు. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీదేవి, డయాబెటాలజిస్ట్. యాక్చువల్గా మేము ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా నవంబర్ 14th నుంచి నెక్స్ట్ మంత్ డిసెంబర్ 15th వరకు 1499తో డయాబెటిక్ ఫుడ్ ప్యాకేజ్ చేస్తాము. ఈ ప్యాకేజ్లో ఏంటంటే మనకి హెచ్బిఏవన్సీ ప్లస్ కిడ్నీకి సంబంధించిన టెస్టులు, సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, తర్వాత ఫుడ్ స్క్రీన్ అంటే ఫుడ్ స్క్రీన్లో ఏంటంటే బైథీసియోమెట్రీ వల్ల ఏంటంటే మనకి నరాలు ఎంతవరకు పాడైనాయి అంటే బయటకు చూడటానికి కనబడగానే లోపల ఎంత డ్యామేజ్ 20%, 30%, 70% అని తెలియటానికి ఈ బైథీసియోమెట్రీ ఉంటుంది. ఇంకోటి ఫుడ్ డాప్లర్ అంటే సర్క్యులేషన్ ఏ లెవెల్లో ఉంది, దాని వాల్యూస్ ఏంటంటే నార్మల్ లెవెల్స్ 0.9 to 1.2 ఉంటుంది అన్నమాట ఏబిఐ ఇండెక్స్. ఆ ఇండెక్స్ అంటే మనకి బయటకు చూడటానికి ఏం తెలియదు, లోపల ఈ టెస్ట్ చేయడం వల్ల ఏ లెవెల్లో ఉందని తెలుసు. సో మనకు ఒకవేళ చాలా తేడా ఉంటే కనుక ముందు నుంచే డయాబెటిక్ ఫుట్వేర్ ఇస్తాం అనమాట. అంటే ఫుట్వేర్లో కూడా ఏంటంటే అది ఎంసీఆర్ మెటీరియల్తో వాడాలని చెప్తాం. ఫుట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫుట్కి ముందు భాగంలో కూడా ఏమన్నా ఈ సెన్సేషన్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, వెనకాల అది ఫుట్వేర్లో మోడిఫైడ్ ఫుట్వేర్ ఉంటుంది. రోజు వెనక కొంచెం పెద్దగా ఉన్నది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ మోడిఫైడ్ ఫుట్వేర్ కూడా
ఇస్తాం. సో, ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ డ్యామేజ్ అవ్వకుండా మనం ముందుగానే ఈ డయాబెటిక్ ఫుడ్ ప్యాకేజ్ చేయించుకోవటం వల్ల చాలా మందికి లోపల ఏం జరుగుతుంది, చాప కింద నీరు లాంటిది అంటారు కదా ఈ షుగర్ వ్యాధి అనేది. సో, లోపల ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఊరికే షుగర్ టెస్ట్ చేయటం వల్ల కాకుండా ఈ టెస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది 1 మంత్ ఈ ప్యాకేజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఈవెన్ విత్ కన్సల్టేషన్ ఈ ప్యాకేజ్ ఒకటి మనకి 1499కి అవైలబుల్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రిస్వాన్. ఇక్కడ నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అనుగ్రూప్ హాస్పిటల్స్. ఇవాళ డయాబెటీస్ డే సందర్భంగా మనకి డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు పర్టికులర్లీ ఏంటంటే మనకి డయాబెటీస్ వల్ల వచ్చే ఇబ్బందులు, కాంప్లికేషన్స్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్రతి దినచర్యని చాలా మటుకు ఎఫెక్ట్ చేసే ఈ కాంప్లికేషన్స్ని మనం తొందరగా గుర్తించి తొందరగా చికిత్స పొందితే చాలా వరకు మన లైఫ్ స్టైల్ని మళ్ళీ కొంచెం కంట్రోల్లో తీసుకురావచ్చు. ఎందుకంటే ఫస్ట్ పునాది ఏంటంటే షుగర్స్ అసలు కంట్రోల్లో పెట్టుకోవటం ఇంపార్టెంట్. ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతాయో ఈ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్లో అన్నిటికన్నా డేంజర్ అంటే ముఖ్యమైన ఏంటంటే ఇన్ఫెక్షన్స్. షుగర్ పేషెంట్లు నార్మల్గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ బాడీలో ఉన్న పోరాడే శక్తి, ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు తరచుగా ఇన్ఫెక్షన్స్కి చాలా గురవుతూ ఉంటారు. షుగర్ పేషెంట్స్లో కామన్గా మనం చూసే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, నిమోనియా అంటారు. అలాగే నీరుడు అంటే యూరిన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కామన్. అలాగే చర్మం మీద వచ్చే పుండులు అవి ఇన్ఫెక్ట్ అవ్వటం ఇవి చాలా కామన్. ఈ 3 ఇన్ఫెక్షన్ తరచుగా మనం షుగర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే అసలు షుగర్ కంట్రోల్ తప్పినప్పుడు. దీంతో పాటు ఇంకేమేమి కాంప్లికేషన్స్ ఉంటాయంటే షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయి కంట్రోల్ తప్పినప్పుడు శరీరంలో యాసిడ్ మాత్రం బాగా పెరిగిపోయి ఆయాసం వచ్చి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి ఐసీయూ అడ్మిషన్ అయ్యి చాలా కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దీన్నే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారు. ఇది కూడా ఒక లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణం మీదకి వచ్చే కాంప్లికేషన్స్. ఒక సింపుల్ షుగర్ కంట్రోల్తో పాటు ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఇంకా కాంప్లికేషన్స్ లిస్ట్లో ఏంటంటే రెటినోపతి అంటే ఏంటి, కంటి వెనకాల పొర రెటినాలో రక్త సరఫరా తగ్గి మనకి చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ అయ్యి దానివల్ల కూడా చూపు తగ్గిపోవడం జరగవచ్చు. అందుకని మన రూల్స్ అంటే గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే షుగర్ ఫస్ట్ టైం ఎవరికైనా తెలిసినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చూడాల్సింది ఏంటంటే కంటి పరీక్ష చేయించుకోవాలి. ఈ పొర అంటే రెటినా ఎలా ఉంది, వాటిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా అనేది చూడాలి. అలాగే 2-3 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చూసుకుంటూ పొర అంటే రెటినా బాగుందా లేదా అనేది చూసుకోవాలి. రెండో కాంప్లికేషన్ ఏంటంటే గుండె సంబంధించిన కాంప్లికేషన్. దీంట్లో ఏంటంటే గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడడం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్ ఇలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా మనం రెగ్యులర్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గుండె చెకప్ చేసుకుని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇంకా కాంప్లికేషన్స్లో కిడ్నీ సంబంధించిన కాంప్లికేషన్, ఇది చాలా కామన్ కాంప్లికేషన్. ఎందుకంటే ఈ షుగర్ ఎక్కువ అయినప్పుడు కిడ్నీ రక్తనాళాలు కిడ్నీలో ఉన్న భాగాలు అన్నీ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సీరం క్రియాటినిన్, ఇది సహజంగా పెరుగుతూ ఉంటుంది. మనం దీన్ని తొందరగా ఐడెంటిఫై చేసి షుగర్ ఎంత కంట్రోల్లో తెచ్చుకుంటే మన కిడ్నీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ కిడ్నీ సమస్య వల్ల బీపీ కూడా రావచ్చు. సో షుగర్ పేషెంట్కి తరచుగా అసోసియేటెడ్ అంటే దీంతో పాటు ఇంకేమేమి ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం చాలా మంది షుగర్ పేషెంట్లకి బీపీ కూడా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు పేషెంట్కి మంచిది కాదు. అందుకని ప్రతి షుగర్ పేషెంట్లో బీపీ కాంప్లికేషన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నరాలకు సంబంధించిన కాంప్లికేషన్, షుగర్ కంట్రోల్ తప్పినప్పుడు కానీ చాలా నాళ్ళ నుంచి షుగర్ ఉన్నప్పుడు కానీ ఈ నరాలకు సంబంధించిన స్పర్శ కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, చాలా మందికి మంటలు ఉంటాయి, పోట్లు అంటారు, సూదులతో గుచ్చినట్టు అంటారు, అప్పుడప్పుడు నేల మీద కాలు పెడితే స్పర్శ కూడా తెలియదు. సో వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వీళ్ళకి అసలు స్పర్శ అసలు తెలియని కూడా తెలియదు చూసేదాకా. ఇవే దెబ్బలు చిన్నగా పెద్దగా ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్ళు తీసేదాకా దారితీస్తుంది. అన్నిటికన్నా ఇంకో ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటంటే రక్త సరఫరా కాళ్ళు చేతులు, మెయిన్లీ చేతులు కాళ్ళలో రక్త సరఫరా తగ్గి వీళ్ళకి చర్మంకి స్పర్శ తగ్గి దెబ్బలు కూడా తొందరగా మానవు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. ఇవన్నిటికీ మనం ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలి. కంటి పరీక్ష దగ్గర నుంచి గుండె పరీక్ష, కిడ్నీ పరీక్ష, ఈ నరాలకు సంబంధించిన పరీక్ష, ఎక్కడెక్కడ ఏ కాంప్లికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు తొందరగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి చెప్పినట్టు ట్రీట్మెంట్ అవి అందుకొని షుగర్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల మనం ఈ కాంప్లికేషన్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. డాక్టర్ భవానీ శంకర్, వాస్కులర్ అండ్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్గా లాస్ట్ 2 years నుంచి అనుగ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. సో డయాబెటీస్ అనేది ఎక్కడైనా ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు.
సో ఇందులో ప్రధానంగా మనకి కామన్గా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు కానీ కాళ్ళు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ కాళ్ళు. సో జనరల్గానే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనకి శరీరంలో రక్త సరఫరా రక్తనాళాలు రక్త ప్రసరణ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటంటే వేరే ఏదైనా పుండ్లు పడ్డప్పుడు మనకి పుండ్లు తగ్గడం ఆల్మోస్ట్ కాలు తీసే ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఏ రీజన్స్ ఏవైనా కానీ ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువైపోయింది. సో యాజ్ ఎ టీమ్ ఇన్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో డయాబెటీస్తో రెగ్యులర్గా డయాబెటీస్ అనేది బయట ఏ హాస్పిటల్ అయినా చూస్తారు. బట్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ డీల్ చేయడానికి వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ డాక్టర్ హియర్. యాజ్ అన్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ మై రోల్ ఏంటి అంటే, సో రక్తం తగ్గిన శరీర భాగాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి దానికి ఏదైనా బెలూన్ చేయాల్సి వస్తే బెలూన్ చేయడం కానీ, స్టెంట్ వేయాల్సి వస్తే స్టెంట్ చేయడం కానీ. సో దీనివల్ల మనం ప్రధానంగా రక్త సరఫరాని రీస్టోర్ చేసి మెయిన్గా కాలు పోకుండా చూసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో అండ్ ఇందులో భాగంగానే మేము ఈ డయాబెటిక్ ఫుడ్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అని ఒకటి లాంచ్ చేసాం ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా. సో నెక్స్ట్ 1 మంత్ పాటు అతి తక్కువ ధరలో ఈ ప్యాకేజ్ అనేది మా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో డాక్టర్ గారి కన్సల్టేషన్తో పాటు రెగ్యులర్గా షుగర్ చెక్స్ కానీ, రక్త సరఫరాకు సంబంధించింది కానీ, అదర్ అవసరమైన టెస్టులు కూడా అవైలబుల్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ అవర్ ఇన్స్టిట్యూషన్ బికాస్ రొటీన్ డయాబెటీస్ ట్రీట్మెంట్తో పాటు డయాబెటీస్ వల్ల కలిగే కాంప్లికేషన్స్ కూడా ట్రీట్ చేయడానికి ఎవ్రీ స్పెషలిస్ట్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. లైక్ గుండె సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, రక్త ప్రసరణకు సంబంధించింది కానీ, న్యూరాలజీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్. అండ్ దిస్ ప్యాకేజ్, ఈ డయాబెటిక్ ఫుడ్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఒక మంచి అవకాశం. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ రవికిరణ్, కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా నేను నా సైడ్ నుంచి అంటే రొమటాలజీ సైడ్ నుంచి డయాబెటీస్ రిలేటెడ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ అంటే రొమటాలజీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మేము కొన్నాళ్ళ పాటు కొంచెం డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని డిసీజుల్లో కొన్ని వాటికైతే కొంచెం స్టీరాయిడ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల కొంతమందికి ఇనీషియల్గా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్నే సెకండరీ డయాబెటీస్ అంటారు అనమాట. సో ఈ డయాబెటీస్ని మేము టాబ్లెట్లు అవి తీసేసిన తర్వాత అది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. స్టీరాయిడ్ అనేది ఏదైతే డైవర్ట్ చేసి ఆపేస్తామో ఆ టైంలో షుగర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట. సో ఎర్లీగా ఎంతైతే షుగర్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ టైంలో మీరు జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఆ టైంలో మనం షుగర్స్ అన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా ఏంటంటే డయాబెటీస్లో మోస్ట్ అదర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి డైట్, ఇంకోటి ఎక్సర్సైజెస్. సో డైట్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ రీసెంట్గా నేను వింటుంది ఏంటంటే, అన్ని షుగర్స్ అంటే బెల్లంలో ఉండదు, తేనెలో ఉండదు, షుగర్ ఉండదు అని చెప్పి అలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారు. ఆల్ ద 3 అమౌంట్స్ అంటే షుగర్ అన్నింటిలోనూ ఈక్వల్గానే ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ ఆల్ దోస్ 3 థింగ్స్ అనమాట. ఇంకా డైట్ మా దగ్గర డైటీషియన్స్ ఫ్రీక్వెంట్గా ఉండి వచ్చిన పేషెంట్స్ అందరికీ డైట్ ఫ్రీక్వెంట్గా అడ్వైస్ చేసి ఏ డైట్ తీసుకుంటే ఎంతవరకు షుగర్స్ తగ్గుతాయి వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయడం అలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో దీనివల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా కరగడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎక్సర్సైజ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి అని మా ఫిజియోథెరపిస్టులు అడ్వైస్ చేస్తారు. దానికి సపరేట్ రోల్ పేషెంట్స్కి గైడెన్స్ చేయడానికి కూడా ఉంటారు. ఇదే కాకుండా ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ పేషెంట్స్కి ఫ్రోజన్ షోల్డర్ అని ఉంటుంది అనమాట. ఆ ఫ్రోజన్ షోల్డర్ వల్ల ఏంటంటే భుజం పైకి లేపలేకపోవడం, సడన్గా పెయిన్ రావడం, మూమెంట్ ఇచ్చిన పెయిన్ రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటిలన్నింటినీ కూడా ఇక్కడ హాస్పిటల్లో సపరేట్గా చూడడం, దానికి గైడెన్స్ ఇవ్వడం, ట్రీట్మెంట్ చేయడం, ఎక్సర్సైజెస్ నేర్పించడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ.